రాగి అంబలికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన బియ్యం, గడ్డ పెరుగు, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, రాగి పిండి. ఇప్పుడు తయారు చేసే విధానం: 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీరు పోసి ఈ విధంగా ఉడకబెట్టుకున్న అన్నంలో కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. ఉప్పు చల్లుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం అన్నాన్ని కూడా మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా చేస్తున్న దాంట్లో రాగి పిండిలో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పిండి వేస్తే ముద్దలు అయిపోతుంది. అందుకని నీళ్లు కలుపుకొని ఈ విధంగా మొత్తం పోసుకోవాలి. అన్నంలో పోసుకొని గరిటెతో కలుపుకోవాలి. కలుపుకొని రాత్రంతా అలాగే వదిలేయాలి. చల్లారిన తర్వాత మూత పెట్టాలి. చల్లారిన తర్వాత మూత పెట్టి మనము నిద్రలేసిన వెంటనే చూడండి, నేను రాత్రి చేసిన ఈ రాగి ముద్దలో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఆల్రెడీ నేను రాత్రి ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే రాగి అంబలి రెడీ అండి. దీన్ని నేను రాత్రి చేసుకున్న అన్నంలో ఉదయం లేసి ఈ విధంగా కలిపాను. రాగి అంబలిని అప్పటికప్పుడే ఎవరు చేసుకోరు. రాత్రి అన్నంలో కలిపి పెట్టుకొని ఉదయం లేసి పెరుగు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.